కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంకా ఈరోజు స్పెషల్ అయితే ఒత్తుకూరకు పులుగు చేయబోతున్నాను అనమాట. అంటే ఇది మాకు రాదని అనుకోవద్దండి. అంటే మా కాలేజ్లో మా ఫ్రెండ్స్ రిక్వెస్ట్ చేశారు, ఒక్కసారి మా కోసం, మాకు ఇంతవరకు వంట రాదు, ఒక్కసారైనా మా కోసం ఒక రెసిపీ అన్నా చేసి పెట్టు అని చెప్పారు. ఇంకా వాళ్ళ కోసం అయితే చేస్తున్నాను ఇది. ఇంకా ఇప్పుడన్నా చూసి నేర్చుకోండి ప్లీజ్. అంటే ఎప్పుడు నేనే చెప్తూ ఉండేదానికి అవ్వదు కదా. ఇంకా దీంట్లో చూసి నేర్చుకుంటారని అయితే నన్నైతే వీడియో పెట్టమన్నారు. ఇంకా దానికి కావాల్సినవి అయితే టమోటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, ధనియాల పొడి అయితే దానిపైన వేసి పెట్టుకోవాలన్నమాట. అంటే కొంతమంది ధనియాలు కూడా అట్టే వేసి పెట్టుకుంటారు, కానీ నేనైతే ఇంకా పొడి అయితే వేసుకుంటే బెటర్ అనిపించింది. ఇంకా తినేటప్పుడు కూడా ఏం ప్రాబ్లం లేకుండా అయితే ఉంటుంది కదా. ఇంకా అలాగే మీరు పచ్చిమిర్చి కొంతమంది డైరెక్ట్గా వేసేస్తారు ఆయిల్లో, ఇంకా అది పేలినప్పుడు అలాగా మన స్కిన్ పైన అయితే పడుతుంటుంది కదా. అలాగ కాకుండా ఉండాలంటే దానికి కొంచెం అంటే ఇలా వేసి చేయడం కానీ, లేకపోతే ఒక లైన్ లాగా వేసి పెట్టడం కానీ చేయండి, అప్పుడైతే ఏం ప్రాబ్లం కాదు. ఇంకా ఇప్పుడు అది ఎలా చేసేయాలో చూద్దామా. ఇంకా ఇప్పుడైతే ఒక 3-4 స్పూన్స్ ఆయిల్ అయితే పోసుకోండి. అంటే మీరు యూజ్ చేసే ఆయిల్ బట్టి ఇంకా మీరు ఫ్యాట్ ఎక్కువ అవుతుందేమో అలా ఆలోచిస్తారేమో. ఇంకా యూజ్ చేసుకునే ఆయిల్ బట్టి మనమైతే వేసుకోవాలి. ఇంకా మేమైతే చూపిస్తారు కదా ఫ్రీడమ్, అలాగైతే యూజ్ చేస్తామన్నమాట. ఇంకా కొంచెం ఆయిల్ అయితే బాగా అయితే పోసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇంకా దాంట్లోనే కదా మొత్తం మనం అయితే వేయించాలి కదా. ఇంకా దానివల్ల అయితే మనమైతే ఎక్కువ ఆయిల్ అయితే పోసుకోవాలి. ఇంక ఇప్పుడైతే ఆవాలు వేసుకునేద్దాం. ఇంకా దాని తర్వాత అయితే ఇంకా దాన్ని అయితే ఇలాగైతే బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం కలర్ తిరిగేంత వరకు బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా ఇలాగైతే కొంచెం బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకా అది బాగా కలర్ వచ్చాక దీని తర్వాత అయితే మనమైతే రెడీ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చిని అయితే తీసి వేయాలన్నమాట. ఇంకా ఇది వేసేటప్పుడైతే కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, ఇంకా ఫేస్ మీద అంతా పడుతుంది కదా. ఇంకా మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న సిరికూరకుని అయితే తీసివేసేయాలన్నమాట. అంటే ఇంకా అది మట్టిలో నుంచి తీసింటారు కదా, ఇంకా అందుకనైతే నేను వాష్ చేసుకోవాలనేసి అయితే చెప్తున్నాను. ఇంకా దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అంటే అది కొంచెం కరగాలి. అంటే ఇలా ఉంటుంది కదా. ఇంకా మళ్ళీ ఎలా వచ్చినాక మనం టమోటా అవి వేసుకోవాలి ఏంటి అనేసి అయితే చూపిస్తానండి. ఇంకా నేను వెల్లుల్లిపాయ అయితే వేయడం అయితే మర్చిపోయాను అనమాట. ఇంకా అది కూడా వేసుకుంటాం. ఇన్కేస్ మీకు కావాలంటే పొట్టు తీసుకుని అయితే వేసుకోండి. ఇంకా మేమైతే అలాగే వేస్తాం అనమాట. ఇంకా బాగా వాడ్చుకొని ఇలాగ కొద్దిగా వస్తుందన్నమాట, అలాగైతే పెట్టుకోవాలి. ఇంకా ఇప్పుడు దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాను అయితే వేయాలన్నమాట. ఇంకా దాంట్లో అయితే మనం కొంచెం టేస్ట్ కోసం అయితే కొత్తిమీర అయితే పెట్టుకున్నాం. ఇంకా ఈ టమోటా కరగడానికి అయితే మనమైతే పసుపు అలాగే ఉప్పు అయితే కొంచెం వేసుకున్నాం. పసుపు అయితే మరీ ఎక్కువ వేసుకోవద్దండి, కొంచెం సరిపోయాడు అంత అయితే వేసుకోండి, ఎందుకంటే మళ్ళీ ఎక్కువ పసుపు స్మెల్గా వస్తుందన్నమాట. ఇంకా రాళ్ళుప్పు అయితే వేసుకోండి, సాల్ట్ కాదు రాళ్ళుప్పు అయితే వేసుకోండి. అంటే మీరు ఎలా వాడతారో దాన్ని బట్టి అయితే వేసుకుని నేనైతే కొంచెం అయితే తీసుకున్నాను. ఒకవేళ సరిపోకపోతే మళ్ళీ అయితే వేసుకుందాము అనేసి. ఇంకా వేసుకున్నాకైతే బాగా అయితే మిక్స్ చేసుకోవాలన్నమాట దీన్ని. అది ఇంకా ఈ టమోటా వచ్చి కొంచెం వాటర్ లాగా అయితే వస్తుందన్నమాట ఈ పసుపు ఉప్పు వేసుకున్నాక. అప్పుడే మనం ఇంకా కొంచెం టేస్ట్ అయితే బాగా వస్తుంది.
మీరు ఈ జ్యూస్ అసలు ఏమో అనుకోపోతారు. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. అంటే నాకు చాలా ఇష్టమైన దాంట్లో ఇది కూడా ఒకటి అనమాట. ఇంకా ఎక్కువ చేసేది కూడా నేనైతే ఇదే ఎక్కువ రెసిపీ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా దీంతో అయితే పప్పు అయితే యూజ్ అయితే ఉండదన్నమాట. ఒకవేళ కావాలంటే అది మీరు సపరేట్గా వేసుకుని అయితే చేసుకోవాలి. కానీ ఈ ప్రాసెస్ అయితే కాదు, వేరే ప్రాసెస్లో అయితే చేసుకోవాలి. ఇంకా మేమైతే పప్పు అయితే యూజ్ చేయకుండా దీన్ని అయితే చేస్తామన్నమాట. ఇంకా అందుకే దీన్ని ఉత్తకూర పులిహోర అని పిలుస్తాను నేను. ఇంకా బాగా అయితే మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ టమోటాలు అన్నీ కరగలే కదా. ఇంకా దానికైతే బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. ఇంకా వాటర్ లాగా వస్తుందన్నమాట ఇవంతా. ఇంకా దాంట్లో అయితే కొంచెం చింతపండు అయితే వేసుకోవాలన్నమాట. ఇంకా వాష్ చేసుకొని అయితే వేసుకోండి. ఇంకా ఇది ఎందుకు అంటే కొంచెం పులుపుగా సూపర్గా ఉంటుందన్నమాట, అందుకైతే వేసుకుంటాను. ఇంకా ఆ పులుపు వేసుకున్నాక ఒక 5 minutes అయితే మిక్స్ చేయండి. ఇప్పుడు దాంట్లో అయితే మనం కొంచెం వాటర్ అయితే మిక్స్ చేసుకునేద్దాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలో వాటర్, అంటే మరీ ఎక్కువ అయితే వేయకండి, కొంచెం అయితే వేయండి. ఇంకా వాటర్ పోయేసాక అయితే బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇంకా దీన్ని క్యాప్ అయితే వేసేద్దామన్నమాట. ఇంకా ఇది 3 whistles అలా వస్తే కూడా చాలు. ఇంకా దాని తర్వాత అయితే ఎనుపుకొని తినేయడం అంతే. ఇంకా టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దండి. ఇంకా మై డియర్ ఫ్రెండ్స్, మీరు అడిగారు కదా రెసిపీ, చేశాను. ఓకేనా, మీరు కూడా ఒకసారి ట్రై అయితే చేయండి.